ఇప్పుడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా జనాకర్షణ లేదు, జనాలు ఎవ్వరు రావట్లేదు. సో రాకుండా ఉండేటప్పటికి జనాల్ని తరలించాల్సిన అవసరం వచ్చేటప్పటికి సో కొన్ని చోట్ల మనం చూసాం. ఆ గులకరాయి మ్యాటర్ జరిగినప్పుడు కూడా ప్రజలు ఓపెన్గా చెప్పారు, మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు, క్వార్టర్ బాటిల్ 350 ఇస్తామన్నారు. సో మీరు ఖచ్చితంగా అక్కడికి రావాలి, మీకు డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. జనాలను తోలుకు రావటం జరుగుతూ ఉండేది. సో అది కూడా క్రమేపీ కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఈ జనాలు తోలుకు వచ్చేటప్పటికి కూడా ఏమంటారు, జనాలు కూడా భయపడిపోయారు కదా. మనం అక్కడికి వెళ్తే గులకరాయి మళ్ళా ఎవరే దేంతో ఇచ్చేస్తారో, మళ్ళీ ఆయన సింపతి కోసం ఇంకొక రకమైన యాక్టింగ్ ఏదైనా చేస్తే అక్కడికి వెళ్ళిన పాపానికి మళ్ళీ మన మీద కేసులు పడితే రేపొద్దున మళ్ళీ ఆ కేసులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకెందుకని అది కూడా జనాలు మానేశారు. డబ్బులకు కూడా ఆశపడటం లేదు, క్వార్టర్ బాటిల్కి కూడా ఆశపడటం లేదు. వాళ్ళు మానేసేటప్పటికి ఈయన ఆలోచన ఏంటి, సో ఇప్పుడు ఎవరిని రప్పించాలి. సో నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలుగా కానీ వాళ్ళకందరికీ తలనొప్పి పట్టుకుంది. సో ఎవరిని ఇప్పుడు మనం అక్కడ జనాల్ని గ్యాదరింగ్ చేయాలి, ఎవరిని తీసుకురావాలి. అది కాకుండా యువత ఎక్కడా కూడా ఇప్పుడు చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి సభలకే కానివ్వండి, యువత ఆకర్షణగా వస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ నాయకుడి దగ్గరికి రావటము. విజనరీ లీడర్ కాబట్టి ఆయన విజన్ 48 ఇది కూడా మనం చూసాం కాబట్టి ఇవన్నీ కూడా ఆయనతో ఉంటే ఆయన మూలన వాళ్ళకు నాలెడ్జ్ వస్తుంది, ఆ సబ్జెక్టే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సభకు రావడానికి ఏముంది, కుట్రలు కుతంత్రాలు చంపడా ఇట్లాంటివే కదా. సో యువతకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఏం చేశాడని యువత ఇంట్రెస్ట్గా రావటానికి, సో యువతతో మనం ఒక ప్రోగ్రామ్ చేయాలనేదే కానీ అక్కడ ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. సరే దానికోసం యువతను తీసుకురావాల్సి వచ్చింది అనుకుంటే కాకినాడ వెళ్ళాడు, ఆదిత్య కాలేజీ అక్కడ వాళ్ళతో మాట్లాడి యాజమాన్యంతో, వాళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళే. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి అందరికీ కండిషన్ పెట్టారు, సో మీరందరూ కానీ ఇప్పుడు జగన్ సభకి రాని వాళ్ళకి అటెండెన్స్లో తగ్గిస్తాం. సో అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండెన్స్ తగ్గితే రేపొద్దున మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు అన్నట్టు యువతంతా కూడా అక్కడికి రావటం జరిగింది. సరే వచ్చారు, కానీ ఇష్టం ఉండి రావటం వేరు ఉంటుంది, ఇష్టం లేకుండా అక్కడి వరకు రప్పించిన వాళ్ళ బిహేవియర్ కూడా కాదు, వాళ్ళు ఏం తప్పు కూడా చేయలేదు, ఆయన్ని దూషించటము అట్లాంటివి ఏమీ చేయలేదు కదా. మమ్మల్ని ఇక్కడ వరకు యాజమాన్యం తీసుకొచ్చింది, మేము అంటే జరిగిన విషయం ఏదో అది తెలియపరిచారు, అది మీడియాకి తెలియపరిచారు, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ కుర్రాడు ఏం చెప్పాడు, మమ్మల్ని ఇక్కడ వరకు ఆదిత్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు, సో మేము ఇక్కడికి రాకపోతే మాకు అటెండెన్స్ తగ్గిస్తామన్నారు అనేది వాళ్ళు అక్కడ చెప్పారు. సరే వాళ్ళు చెప్పారు అన్న దానికోసం ఆయన ఆ విద్యార్థిని సస్పెండ్ చేయటమే కానివ్వండి, ఆ యాజమాన్యం ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవటం బాధాకరమైన విషయం. సో ఇంకొక విషయానికి వస్తే అక్కడ యువత ఉత్సాహంగా కూడా జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి స్లోగన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు వచ్చిన యువత అంతా అక్కడ. సరే ఆ స్లోగన్స్ ఇచ్చేటప్పటికి నిరుత్సాహపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. సో దానిలో అంటే ఆ నిరుత్సాహపడటంలోనే అనిపించుంటుంది కదా ఆయనకి, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని ఏదో ఒక రకంగా ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే, అంటే చూస్తున్నాం కదా యువతని. అంటే ఇప్పుడు గులకరాయి సతీష్ తీసుకోండి, మైనర్ పిల్లాడు, ఆ అబ్బాయి మీద 307 పెట్టి 7 ఏళ్ళు ఆ అబ్బాయికి రేపు జైలు శిక్ష పడుతుందని అంటే ఎంత బాధాకరమైన విషయం. చేయని తప్పుకి శిక్ష పడుతుంది. అదేలాగా ఇక్కడ ఒక యువత, ఇక్కడ ఒక స్టూడెంట్ ఇప్పుడు ఈ అబ్బాయిని సస్పెండ్ చేయించారని అంటే ఆ అబ్బాయి భవిష్యత్తు ఏంటి? అంటే ఈయన వెళ్ళే చోటంతా యువతకి నియోజకవర్గంలో యువతని ఇలా ఇచ్చేస్తుంటే రేపు పొద్దున యువతకి ఏం చేసినట్టు? అంటే వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా? యువత భవిష్యత్తుతో ఆడుకోవటానికి. సో అదే అక్కడ జరిగిన ఇష్యూని డైవర్ట్ చేసి మార్చి యువత మీద నిందను నెట్టుతూ వాళ్ళ జీవితాలని పాడు చేస్తూ అక్కడ స్లోగన్స్ కూడా ఏమి ఇచ్చారు, కాకినాడ అంటే పిట్టపురంకు దగ్గరే కాబట్టి ఇంకా ఎట్లాగో గోదావరి జిల్లాలన్నీ కూడా తెలుగుదేశం జనసేనకి మెజారిటీ ఉంటుంది, అక్కడ ఎక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉండదు సరిగా. సో అలాంటప్పుడు వాళ్ళ ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న అక్కడ ఉన్న యువతే కానివ్వండి, వాళ్ళ నాయకుడు స్లోగన్స్ ఇచ్చారు, అది తప్పవటం అయింది, వాళ్ళ దృష్టిలో అది తప్పు అనుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తున్నారు.